మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. సస్పెన్షన్ తర్వాత జనం బాటలో నిన్న మండలిలో మాట్లాడిన తర్వాత తనే ఒక పార్టీ పెట్టుకుంటాను అని చెప్పినప్పుడు పార్టీ పెట్టిన తర్వాత విపరీతమైనటువంటి ఆరోపణలు విమర్శలు ఇంకా ఎక్కువ అవుతాయి కదా. అప్పటికి కూడా ఆన్సర్ ఇవ్వరా కేసీఆర్? చాలా పార్టీలు పుట్టినాయి కాలగర్భం. చాలా తెలంగాణ అంటే మనం చూస్తూ మనం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మనం పుట్టి పెరిగి ఇప్పుడు ఇన్నేళ్లలో అనేక రాజకీయ పార్టీలు పుట్టాయి. ఒక సరి అయిన లక్ష్యం కోసమో సరి అయిన ఒక డైరెక్షను లేకపోవటం కావచ్చు, లేకపోతే అదే ఒక లక్ష్యం నిర్దిష్టమైన లక్ష్యం అంటూ లేని పార్టీలు చాలా పుట్టినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి అంటే ప్రధానంగా చెప్పుకోదగ్గ ప్రజా సమస్యల మీద నిజంగా ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీలు అంటే ఒకటి కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ ఆ రోజు, అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం తప్ప ఏది నిలవలేదు. అంత గొప్ప స్టార్ అని చెప్పుకునే చిరంజీవి గారు పెట్టినా అది కాలగర్భంలో కలిసిపోయింది కదా. కాబట్టి తను కూడా పార్టీ పెడుతుంది, చూద్దాం. తప్పకుండా ఒక శక్తిగా మారదంటారా? ఆమె ఇప్పుడున్న శక్తిలో, ఇప్పుడున్న ఆమెకు వచ్చిన దీంట్లో 10వ వంతన్నా తన పార్టీ ద్వారా కానీ తన ద్వారా తను గెయిన్ అయితే మంచిది కావాలని నేను కోరుకుంటున్నాను కూడా. ఒక ఆడపిల్లగా నిజంగా తను అంటే ఏ విధంగా తను నాకు గెంటేశారు అంటే గంటే అర్థమే లేదు కదండి. తను ఏం మీనింగ్, ఆమె మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం ఉందా? వెంటేసి నువ్వు అని అంటే తనకేమైనా అవకాశం, తను ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్సీ కేసీఆర్ పెట్టిన భిక్ష ద్వారానే తను ఎమ్మెల్సీగా ఉండి బీఆర్ఎస్ పార్టీ భిక్షనే కౌన్సిల్లో పోయి మాట్లాడే అవకాశం వచ్చింది కదా. నువ్వు బయట మాట్లాడరాదు, కౌన్సిల్ ఎందుకు? 5 నెలల క్రితం రాజీనామా చేసి నిజంగా ఇలా మాట్లాడటం, మరి చైర్మన్ గారు అంటే వారన్నా గౌరవం ఉంది, ఆ చైర్ అన్నా గౌరవం ఉంది మాకు. కానీ మరి నాకు తెలిసి ఇన్నేళ్లలో రాజీనామా చేసి కరెక్ట్ ఫార్మేట్లో పోయిన వాళ్ళు ఎవరు మళ్ళీ తిరిగి సభకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. మరి తనకు అంత అవకాశం ఇచ్చి మాట్లాడి ఇచ్చేయడం వెనుక మరి వాళ్ళ ఎజెండా ఏందో తెలియదు మాకు. కాబట్టి ఇలాగే అందరికి ఇస్తారా? కవిత గారికి ఇచ్చినట్టే అందరికి ఇస్తారా? అదే నేను ఇందాక చెప్పినట్టు నేను 5 ఏళ్ళు మంత్రిగా పనిచేస్తే నాకంటూ నా శాఖలో అంటే ఒక నా జీవితానికి సరిపడా ఒక సంతృప్తి ఆత్మతృప్తి మిగిలే విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినాం. దాని ద్వారా అనేక మందికి లాభం జరిగిందని చెప్పుకోవటానికి మనం సభలో మాట్లాడతాం. తను ఎమ్మెల్సీగా ఉన్న ఈ 2 టర్మ్లలో సభ దృష్టికి ఎన్ని విషయాలు తీసుకొచ్చింది, దానివల్ల ప్రజల సమస్యలు పరిష్కరించగలిగిందని మాట్లాడాలి. కానీ బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయడానికి కౌన్సిల్ ఎందుకు? ఎక్కడైనా పెట్టవచ్చు కదా. దానికి సభా సమయం, ఇంత విలువైన సమయాన్ని తన కడుపు మంట కోసమో తన ఉక్రోషం వెలబుచ్చుకోవడానికి ఇవ్వటం అనేది సరైనది కాదు అనేది నా అభిప్రాయం. ఎవరున్నారు కవిత వెనకాల? ఎందుకని కవిత ఇంతలా మాట్లాడుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పటికే జనాలకు అర్థమై కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నష్టపోతే బలహీన పడితే ఎవరికి లాభం వాళ్ళు ఉంటారు. కవిత గారు నిజంగా తను రాజకీయ పార్టీ పెట్టాలన్నా లేదా ప్రజా సమస్యల మీద పోరాడాలన్నా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీని విమర్శించాలి. నేను ఆశా వర్కర్ల కోసం పోరాడినా అంటే ఆ రోజు 2000 ఉండే జీతం 9500 చేసింది కేసీఆర్. నేను అంగన్వాడీ టీచర్ల కోసం పోరాడినా అని చెప్పింది ఆమె. కేసీఆర్ రాకముందు 4000 ఉన్న జీతాన్ని 14000 చేసింది కేసీఆర్. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపింది కేసీఆర్. పేదవాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక పెన్షన్దారు దగ్గర నుంచి ఫస్ట్ టైం బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, లేకపోతే కిడ్నీ పేషెంట్లకు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందికి 2000 పెన్షన్ వచ్చింది. ఒక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒక పేదవాడి చదువు కోసం అనేక గురుకుల పాఠశాలలు, లేకపోతే విదేశీ విద్య, లేకపోతే అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంపు, లేకపోతే అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేయటం, వాళ్ళకు కూడా పిఆర్సీ వర్తింపజేయటం,
ఒకప్పుడు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు ఇప్పుడు జీతాలు పెంచితే ఒక సామాన్యుడు సంతోషంగా బతకడానికి కావాల్సిన అన్నీ కేసీఆర్ హయాంలో జరిగినాయి. ఇన్ని జరిగాయని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు కవిత చెప్పినటువంటి ఇన్ని మాటలు విన్న తర్వాత సొంత కూతురికే అన్యాయం చేశారు. ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది, బలవంతంగా ఘోరంగా అవమానించి బయటికి గెంటేశారనుకున్నప్పుడు ప్రజలు మాట్లాడుకోవట్లేదా? తన ఇంట పుట్టినటువంటి పేగు బంధానికే ఒక న్యాయం లేకపోయారు. తను మాట్లాడేది తప్పుడు మాటలని ప్రజలు అనుకుంటున్నారు. తను కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నష్టపరిచి, కేసీఆర్ అంటే ఆ రోజు పార్టీ నష్టపోయిన తీరు కానీ పార్టీ మీద మచ్చపడ్డ తీరు కానీ చూసిన వాళ్ళు ఇప్పటికైనా చాలా మంచి పని చేసింది అని అనుకుంటున్నారు తప్ప, అంటే తన గురించి మళ్ళీ మాట్లాడి తనని మళ్ళీ వెనక్కి తీసుకురాకుండా చేయడం అనేదే ఇవాళ చాలామంది సంతోషపడే విషయం. తనేం మాట్లాడింది ఆ రోజు మాట్లాడుతూ, కేసీఆర్ గారి గురించి అంటే మీరెవరు మాట్లాడట్లేరు, అలాంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడింది. ప్రజలు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ ఇంత గొప్ప ఉద్యమకారుడు, తెలంగాణ సాధించి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టినవాడు, ప్రతి పేదవాడి కష్టం ఇవాళ ఎక్కడ చూసినా ఒక రైతుకు యూరియా బస్తా దొరక్కుంటే కేసీఆర్ని తలుచుకుంటున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకున్నా, కొనేవాళ్ళు లేకున్నా కేసీఆర్ని తలుచుకుంటుండు. ఇవాళ ఒక కేసీఆర్ కిట్ రాకపోతే ప్రతి గర్భిణి కేసీఆర్ని తలుచుకుంటుంది. ఇంతమంది తలుచుకునే కేసీఆర్, ఇంతమంది గుండెల్లో ఉండే కేసీఆర్ మరి తనకు నష్టం చేస్తారని, సొంత బిడ్డకే నష్టం చేస్తారు. కోట్ల మంది గుండెల్లో ఉండే కేసీఆర్ సొంత బిడ్డకు నష్టం చేస్తారు అంటే ఎవరు నమ్ముతారండి? నష్టం కాదు, తనకు లాభం ఎక్కువై మరి పార్టీకి నష్టం జరుగుతున్న క్రమంలో ఆమెను పక్కన పెట్టిండ్రని అనుకుంటారు తప్ప ఆమెకు నష్టం జరిగింది అయ్యో అని అనుకునేవాళ్ళు లేరు అని చెప్పి నేను తెలియజేస్తాను. సో మీకు మాత్రం కేసీఆర్ అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉన్నట్టుంది. మిగతా లీడర్లను పక్కన పెడితే మీరు స్వయంగా ఒక టాటూ వేయించుకున్నారు, ఆ తర్వాత చెప్పులు కూడా వేసుకొని అని చెప్పారు. ఆయన మళ్ళీ సీఎం అయ్యే వరకు ఇప్పటికి 4 ఏళ్ళు అయిందా చెప్పులు లేకుండా తిరుగుతున్నారు మీరు? 3.5-4 ఏళ్ళు కావస్తుంది. సెప్టెంబర్ 17, 2022 నాడు బంజారా అంటే లంబాడీలకు సంబంధించి ఆరాధ్య దైవం సేవాలాల్ భవన్, ఆదివాసుల కొమరం భీం భవన్ ఇనాగ్రేషన్ చేస్తూ 1,00,000 మంది లంబాడి గిరిజన బిడ్డలందరితో కేసీఆర్ గారు ఎన్టీఆర్ స్టేడియంలో ఒక సభ నిర్వహించినప్పుడు తెలంగాణ లంబాడీస్కి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరని అన్యాయం, నష్టం జరిగింది. అంటే మనం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న ఇది కలిసే క్రమంలో ఇక్కడ లంబాడీస్ అని రికగ్నైజ్డ్ అన్ని అర్హతలు ఉన్న వాళ్లకు రిజర్వేషన్ రాలేదు, ఎస్టీలుగా గుర్తింపు రాలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లంబాడీస్కి ఎస్టీలుగా గుర్తింపు వచ్చింది. అది 56లో వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ పొందితే 76 వరకు లంబాడీస్కి రికగ్నేషన్ రాలేదు. అనేక పోరాటాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి వాళ్ళు తప్పు జరిగిందని గ్రహించి 76లో లంబాడీలకు ఎస్టీ జాబితాలో చేర్చారు. ఎస్టీ జాబితా అంటే రిజర్వేషన్ అవకాశం కల్పించారు. కల్పించే క్రమంలో 76లో 4% ఉన్న మాకు 4% రిజర్వేషన్ వచ్చింది. 86లో స్వర్గీయ ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అయింది అని రివ్యూ చేసి 6% పెంచారు. 86 నుంచి 2022 వరకు దాదాపు 35 ఏళ్ళు మేము జనాభా పెరిగినా మా రిజర్వేషన్ పెంచలేదు ఎవరు. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక ప్రభుత్వాలు, అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో రిజర్వేషన్ అంటే జనాభా దామాషా ప్రకారం పెంచుతామని చెప్పారు, పెంచలేదు. అలాగే అనేక ఏళ్ల మా తండాల గ్రామ పంచాయతీ, మా గూడాల గ్రామ పంచాయతీ ఇస్తామని ఇవ్వలేదు. కేసీఆర్ గారు మాత్రమే దాదాపు 3,200 గ్రామ పంచాయతీలు, తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. అయితే ఆ సభలో 6% ఉన్న రిజర్వేషన్ని 10% పెంచారు. అంటే 1000 కుటుంబాలకు ఒక ఊరట విద్యా, ఉద్యోగాలు, ప్రమోషన్లలో. అంటే నా నాయకత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు GO 33 ఇచ్చాము. ఆ రోజు అదే సభ మీద కేసీఆర్ గారు గిరిజనులకు దాదాపు 4,09,000 ఎకరాల పోడు పట్టాలు వెంటనే ఇస్తామని చెప్పి నా అధ్యక్షతన ఒక
సబ్ కమిటీ వేసి విధి విధానాలు రూపొందించి ఎవరెవరికి ఇవ్వాలి. అప్పటికే ఇది 2006లో వచ్చిన చట్టం 2016 వరకు కూడా 3 లక్షల ఎకరాలకు కూడా ఇవ్వలేదు. కానీ ఒకే రోజు 4,09,000 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తామని అనౌన్స్ చేయటం, 6% ఉన్న రిజర్వేషన్ 10%గా పెంచడం, తద్వారా వేల కుటుంబాల్లో గిరిజన, లంబాడి, ఆదివాసీ కుటుంబాల్లో ఒక కొత్త ఒక పండగ లాగా వాళ్ళ జీవితానికి ఒక గొప్ప ఊరడింపు ఆ రోజు దొరికింది. కాబట్టి ఇలాంటి నాయకుడు అంటే ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వారి గురించి ఆలోచించే కేసీఆర్ గారి నాయకత్వంలోనే మాకు ఇంత పెద్ద న్యాయం జరిగింది. అంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన గిరిజనులకు, లంబాడి కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఎప్పుడో 48-47లో వచ్చిన స్వాతంత్రం ఇన్నేళ్ల తర్వాత మాకు మళ్ళీ తిరిగి ఒక 2 అడుగులు ముందు పడిన సందర్భం అది. ఆ రోజు నుంచి మళ్ళీ కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి కావాలి, అలాంటి నాయకుడు ఉంటేనే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని చెప్పి భావించి ఆ రోజే దీక్ష పూని ఆ చెప్పులు మానేశాను. వస్తారంటారా మళ్ళీ కేసీఆర్? తప్పకుండా రెట్టింపు ఉత్సాహంతో మంచి మెజారిటీతోని. నాకు తెలిసి 2004లో అప్పుడు 89లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయి మళ్ళీ 94లో రెట్టింపు, వేరే పార్టీలకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా ఏదైతే ఆ రోజు ఎన్టీఆర్ని మనం తప్పు చేశాము, నష్టం చేసుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఓడిపోతే ఒక రాజకీయ పార్టీగా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, మేము రాజకీయ పార్టీలో నాయకులుగా ఉన్నాం. కానీ ఇవాళ నష్టపోయింది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు. అంటే ఈ ప్రభుత్వానికి ఒక ముందు చూపు లేకపోవడం, లేకపోతే ఒక టీం వర్క్ లేకపోవడం. ఇవాళ మనం యాసంగి తెలంగాణలో చాలా తక్కువ వేసుకుంటాం పంటలు, దానికి కూడా యూరియా సరఫరా చేయలేని పరిస్థితి. ఇంకా ప్రజలు రోడ్ల మీద బారులు తీరి నిలబడ్డాను. అంటే ఒక ముందు చూపు లేని, ఒక సమయ స్ఫూర్తి లేని, ఒక టీం వర్క్ లేని ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తున్న క్రమంలో ఇవాళ తెలంగాణ సమాజం నష్టపోయింది. కాబట్టి మళ్ళీ కోరుకుంటున్నారు. ఆ రోజు మాకు వచ్చిన మెజారిటీ కంటే మంచి మెజారిటీతోని కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు, బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. కానీ మా బాధ అంతా ఈ 5 ఏళ్ల అధికారంలో 10 ఏళ్ళు వెనక్కిపోయింది అనేది బాధ, వేరేం లేదు. ఇప్పుడు ఓన్లీ రైట్ హ్యాండ్ కే ఉందా కేసీఆర్, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉందా? రైట్ హ్యాండ్ కే ఉందమ్మా. ఓకే. ఎప్పుడు అది చెప్పులు వేసుకోను అని చెప్పింది టైమేనా? ఏది ముందు? కొద్ది చెప్పులు ముందు మానేశాను. ఇప్పుడు సెప్టెంబర్ అంటే 3.5 years అవుతుంది. తర్వాత ఈ టాటూస్ వేసే వాళ్ళు కూడా మా ఆదివాసీలు వాళ్ళే వేస్తారు, కొన్ని కుటుంబాలే మిగిలినాయి. అయితే తెలంగాణ అంటే మన పీవీటీజీస్ అంటారు కదా, వాళ్ళు ఇంకా ఆదిమ జాతి బిడ్డలుగా ఉండేవాళ్ళు రోజు రోజుకు ఇదైపోతున్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు దాన్ని వెలికి తీయాలని చెప్పి ఇదే బంజారాస్ భవన్, సేవాలాల్ భవన్లో మేము ట్రైబల్ కల్చర్ గురించి ఒక ప్రోగ్రాం చేసాం. అప్పుడు మన ఎవరైతే కొమరం భీం వారసులు ఉన్నారో వాళ్ళు వేస్తారనమాట. వారితోనే ఇప్పించుకున్నాను ఇది. అంటే ఇంకా జీవితకాలం ఎప్పటికీ చెరిగిపోకుండా ఉండిపోతుంది అది. అవును. అంటే అలా చాలా మంది గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. నేను ఆడపిల్లను, తండ్రి లాంటోడు కాబట్టి కుడి చేతికి ఇప్పించుకున్నాను. చాలా మంది గుండెల్లో ఉంటాడు. ఇక్కడ ఉన్నది చూపించలేం కాబట్టి ఇక్కడ ఉన్నది. సో ఇప్పుడు ఆ కేసీఆర్ కవిత గుండెల్లో ఉన్నాడా లేదా? ఉంటే ఇంత రాక్షసంగా మాట్లాడదు అనుకుంటున్నాను నేను. అంటే కవిత నిజంగా ఒక బిడ్డగా తండ్రి ద్వారా, అంటే అన్నదమ్ములు వచ్చిన తర్వాత, కుటుంబం పెరిగిన తర్వాత ఒక ఆడపిల్లగా చిన్న నష్టం జరిగినా, మనం తల్లిగారింటికి పోతే ఒక పూట సరిగ్గా చూసినా చూడకున్నా, మనం ఆశించినంత వాళ్ళు పెట్టకున్నా మనసులో పెట్టుకుంటాం. చాలా మంది ఆడపిల్లలు వాళ్ళకు రూపాయి పెడితే 100 చెప్పుకుంటారు. చాలా గొప్పగా కుటుంబాన్ని అంత నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. ఇంత చేసిన కేసీఆర్ని
తను ఈ విధంగా దూషిస్తుంది, ఆయనకు ఇబ్బంది పెడుతుంది, ఆయన ఎంత మానసిక క్షోభ పడుతున్నారో తెలిసి ఇలా మాట్లాడుతుంది అని అంటే గుండెల్లో ఉన్నారా అసలు గుండె లేకుండా ఉందా అనేది ఆలోచించాలి.